అనిపించింది. కథలు పడుతున్నావా? టేబుల్ ఎవరు లోపల? బాబాయ్ టేబుల్ కొడుతుంది బాబాయ్. బాబాయ్ ఏమైంది? ఏమైంది? ఏడా ఏడా బాబాయ్? ఏడా బాబాయ్? నల్లగా నిలబడేట అనిపించింది. ఏడా ఇది ఎట్లా ఈయన ఉండే కదా ఎట్లా వస్తుంది? పైపు ఈడుండే బాబాయ్, ఈయనే ఉండే. చారు కూడా వచ్చింది లోపలికి వెళ్ళి. ఏడుపు సౌండ్ వస్తుంది. ఇంతకుముందు కూడా నాకు అక్కడ ఏమో ఎగినట్టు అనిపించింది. ఏడుస్తుంది. ఏడుస్తున్నా ఉంది. హలో ఏయ్ ఎవరది? పొగలేస్తుంది పొగలేస్తుంది. పొగ 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 పొగ. సౌండ్ అయితే ఎప్పుడు సామాన్లు పడుతున్నాయి. సౌండ్ వస్తుంది. నైస్ పర్ఫార్మెన్స్. దీన్ని భయపెట్టి పంపించాలని ఇంత తొందర కొడుతుంది నిజంగా. ఇది అసలు ఇక్కడికి వెళ్ళి పంపించాలని దానికి ఎందుకు అనిపిస్తుంది? పైకి
కింద ఏమైనా ఉందేమో చూడు. వస్తున్నాం. నేను ఎవరికి చెప్తున్నావురా? వస్తున్నాం అంటున్నావు. మాది పానా తీయడానికి తయారైంది. దిగుతుంది అంటే నేను ఎవరికి చెప్పినట్లు వస్తున్నా డార్లింగ్ అని అట్లా అంటున్నా. దీని కొంపల మన్ను పోయ్యా, దీని కొంపల కోళ్ళు పోయ్యా. ఏంద్రా ఇది? ఇంత భయపడుకుంటా. టేబుల్ టేబుల్ కలుతుంది బాబాయ్, టేబుల్ కలుతుంది బాబాయ్, బాబాయ్ బాబాయ్ బాబాయ్. బాబాయ్ అటాక్ చేస్తాను బాబు మీదికి. జస్ట్ మిస్ సార్, నాకు పగులుతున్నాను అది ఇప్పుడు. బాబాయ్ బాబాయ్ కదులుతుంది బాబాయ్ ఆటోమేటిక్ ఇది. డోర్ క్లోజ్ అయింది బాబాయ్, ఇది డోర్ క్లోజ్ అయింది. ఏంది బాబాయ్ చంపేస్తుంది? ఎవరు లోపల? లోపల ఏడుస్తుంది బాబాయ్, లోపల ఏడుస్తుంది బాబాయ్. హలో హలో, ఎవరు లోపల? అసలు మీకు ఏమైంది? ఎందుకు ఇంతలా బాధ, ఎందుకు ఇంతలా కోపంగా ఉన్నారు మీరు? దీని తల్లి బాబాయ్ సౌండ్ వస్తున్నాయి.
హలో ఎవరది? సౌండ్ కిందికి వస్తుంది. పైకి ఎలా? పైకి అంటే ఇప్పుడు మనం మీకు ఎక్కడ మెట్లు లేవు కదా. ఎట్లా? ఓ హలో ఓ బాబాయ్ చదివి బాబాయ్. ఎవరది? అరే కిందకి వెళ్ళురా. కింద ఓ మొత్తం సీసాలు డ్రమ్ములు ఇక్కడ ఏం లేదు మళ్ళీ. ఇక్కడ ఏం లేవు, అన్నీ బయటకు వచ్చి లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాయి ఇవన్నీ. మొత్తం లోపల బాబోయ్ కొన్ని వెళ్ళమన్నా అసలు. హలో ఇంక కక్ష కట్టినావా లేకుంటే ఏంది ఏం కథ ఏం అర్థమవుతుంది. అది మా మీదనే చూపిస్తుంది మొత్తం మీద అంతా. మీరేమన్నా లవ్లో ఫెయిల్ అయ్యారా ఏం కొంపేసి? మరి ఎంత ఘోరంగా కోపంగా ఉన్నావు నువ్వు? ఏమో ఏం లేదు ఇక్కడ ఏం లేదు. అది ఊగుతుంది, ఇక్కడ వెళ్ళనీకి లేదు, ముందుకు వెళ్ళనీకి లేదు. ఇక్కడికి వెళ్ళైతే ఓనికి ఇక్కడ ఎక్కిలేవు. పట్టేసుకుందామంటే ఇక్కడ అటాక్ చేస్తూనే ఉంది బాబాయ్, అటాక్ చేస్తూనే ఉంది ఇది. ఇక్కడ కూడా ఏం కనిపిస్తలేదు. ఒకవేళ ఎడిటింగ్ ఇచ్చినప్పుడు మనకి కనిపిస్తే మార్క్ చేస్తాము. ప్రెసెంట్ అయితే మాకు అన్నకి దేవుడా ఇక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళిపోవడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఇక్కడ ఉంటే మా ప్రాణాలు పోయే కూడా ఛాన్స్ ఉంది. ఇంకా ఎక్కువ చెరుకు ఉండకుండా వీలైతే అక్కడ పక్కన ఇంకోటి షెడ్ బయట అమ్మా అటాక్ చేయాలని చూస్తుంది మమ్మల్ని. వీలైతే అక్కడ షెడ్ ఉంది బయలర్ది, ఆ బయలర్ షెడ్ ఇంకో ట్రాన్స్ఫార్ ఉంది, మిషన్ ఉంది. అక్కడికి వీలైతే కవర్ చేస్తాం. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిగా అనిపిస్తుంది. వెళ్దాం దా బాబు. అంటే పోవాలంటావా పోకూడదు అంటే ఒక మాట ఏపు నాకు అర్థం కాదు. నీకు రావడం ఇష్టం లేదు, పోవడం ఇష్టం లేదు, మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు? కింద పడ్డది, దాన్ని దొబ్బేసింది. ఎట్లా అసలు ఏం చేస్తుంది ఇది నాకు అర్థం అయితేలే. పైపు కదులుతుంది ఏంది, రకరకాలుగా ఆడిస్తున్నాం మమ్మల్ని. డబ్బాయికి పడ్డది. ఇది ఎట్లా పడ్డది అసలు? ఓ వెళ్దాం బాబు, వెళ్దాం. ఈ సౌండ్ మాత్రం కామన్ పడుతూనే ఉంటాయి.
ఇప్పటికే దాదాపు అయితే గడుస్తుంది. చెప్పు నేనే వెయిట్ చేస్తా. చెప్పు నీ బాధ ఏంది చెప్పు, నాకు అర్థమవుతలే. ఏడుస్తుంది అంటే ఇప్పుడు మనది ల్యాబ్లో చక్కగా ఉండనియలేదు, కింద చక్కగా ఉండని మనం పోనిస్తలేదు. నీకు అర్థమవుతలేదు, పోనిస్తలేదు అసలు మనల్ని. పోయే వరకు మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇప్పుడు ఎన్ని సౌండ్లు చేసినా వచ్చేది లేదు భయ్, పోతున్నాం మేము. ఇక్కడ మీకు ఎట్లా వస్తున్నాయి రా, ఇవి అర్థమైతే లేదు. మొత్తం మీకు వెళ్ళి వస్తున్నాయి, అసలు ఛాన్స్ ఏది ఉంది? ఎక్కువసేపు అయితే ఇక్కడ ఉండము, అది మమ్మల్ని ముప్పై చుక్కలు పెడుతుంది. అది ఏ విధంగా అటాక్ చేస్తుందో మీ కళ్ళారా మీరు చూస్తుర్రు. సో ఫ్రెండ్స్ అసలు ఇక్కడికి వెళ్ళి పంపించడానికి ట్రై చేస్తలేదు. ఒక లోపలికి వస్తుందేమో సౌండ్ చేస్తుంది, బయటకు పోదామన్నా సౌండ్ చేస్తుంది. అసలు ఎక్కువ ప్లేస్లో ఉండేస్తలేదు అనమాట, మొత్తం ఆడిస్తుంది 7 గంట ఆడికి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఏంటంటే నైట్ విజన్ పెట్టి చెక్ చేద్దాం అనుకుంటున్నాము. నైట్ విజన్ పెట్టాక అసలు ఏమవుతుంది ఏం కథ మాకేం తెలియదు. అండ్ ఇంకా చాలా ప్లేస్ చూపించాల్సింది. మేము నైట్ విజన్ ఇక్కడ పెట్టేసి ఎంకిల్కి మొత్తం కవర్ చేస్తాము. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. దానికన్నా ముందు ఏంటంటే ఇప్పుడు ఒకటి చెప్పాలి, నైట్ విజన్ నా దగ్గర లేదు, బైక్ ఆడ పెట్టిన బ్యాగ్లో ఉంటుంది బైక్లో. సో వెళ్ళి నేను నైట్ విజన్ తీసుకొచ్చి పెట్టి మీకు కవర్ చూపిస్తాను. అంతవరకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముంగడ బయలర్ ఉంది కదా, టైం వీలైతే ఆ బయలర్ కూడా చూపిస్తాము. ఒకవేళ టైం వీలు కాకపోతే ఇంకా బయట కవర్ చేసి చాలా ఉంది, అది కవర్ చేసుకొని వస్తాం. మేము దాదాపు 3 hours వచ్చి ఇక్కడ మేము అంటే ఫోన్లో కిలోమీటర్ ప్లస్ వెళ్ళాలి మేము. అండ్ ఇంకోటి కెమెరాలో ఛార్జింగ్ లేదు, ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. సో మాక్సిమం ఎంత కవర్ అవుతుందో కవర్ చేస్తాము. ఒకవేళ కాకుంటే ఇంకోసారి వచ్చి చూపిస్తాము. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ నైట్ విజన్ పెట్టి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి ఓకేనా. కనిపించింది, అది కూడా కెమెరా ఇచ్చింది మా కంటికి కాదు. ఇప్పుడు కూడా ఏమైనా కనిపిస్తే మార్క్ చేస్తాము. బట్ లోపల CCTV ఉంది కాబట్టి పెద్ద లోపల పట్టించుకోవట్లే. చూద్దాం లోపల దాంట్లో ఏం రికార్డ్ అవుతుంది, ఏం కథ, ఏం ఐడియా లేదు మాకైతే. లోపల నుండి మొత్తం సౌండ్ వస్తున్నాయి బాబు, లోపల నుండి సౌండ్లు వస్తున్నాయి. అది ఇచ్చినా కానీ నైట్ విజన్ రికార్డ్ అవుతుంటుంది లోపలికి వెళ్ళి కదా. చాలా ఏదో పడుతున్నట్టు సౌండ్ వస్తుంది. చెట్ల కాడికి వెళ్దాం. మరి చెట్టు అవుతుంది. అట్లా కూడా బ్యాటరీస్ అయిపోయినాయి. దాదాపుగా మేము 3 hours నుంచి షూట్ చేస్తున్నాము. అర్జున్ ఏదైతే వెళ్ళి అసలు బ్యాటరీస్ నాది కూడా తక్కువ అయిపోయింది. ఎట్లనే లాస్ట్ ఇది కవర్ చేసుకుని వెళ్దాం. ఎట్లనే 3 hours అయింది కదా, చాలా లేట్ అయింది. మనకి లాస్ట్ టైం కనబడ్డది కాబట్టి సరే ఇంత వెయిట్ చేసి ఇక్కడనే కనిపించింది. ఇదే ఏదో బ్లాక్ సౌండ్ వస్తుంది అనిపిస్తుంది అనుకుంటా. ఏంటా సౌండ్? ఏయ్ ఎవరు? మళ్ళా గేట్ పోతుంది బాబాయ్.
నీ అమ్మ ఏం కావాలి నీకు? ఏదో చెప్పొచ్చు కదా, ఎందుకు మమ్మల్ని ఇట్లా హింస పెడుతున్నావు? సౌండ్ వస్తుంది. ఎవరో బాబాయ్ డోర్ ఓపెన్ అవుతుంది బాబాయ్. ఇది డోర్ ఓపెన్ అవుతుంది బాబాయ్, ఆటోమేటిక్ ఇది. ఓ ఓ ఓ ఓ కవర్ చేస్తాను. బాబాయ్ ఇది ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది బాబాయ్. ఇది సో గైస్ ఇప్పుడైతే మేము సీసీ కెమెరా అయితే సెట్ చేసినాము. మేము ఏదైతే ఇంకా మిగిలినది ప్లేసెస్ ఉందో ఆ ప్లేసెస్ మొత్తం కవర్ చేస్తాము. సో ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు. మేము అలా కవర్ చేసుకొని వచ్చిన తర్వాత ఈ సీసీ కెమెరా అనేది మేము తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకా బయలర్ కాడ ఉంది, ఇంకా బయట కొన్ని ప్లేసెస్ చూపించలేదు, ఆ ప్లేసెస్ చూపిస్తాము. ఒకవేళ వీలైతే బయలర్లో చూపిస్తాం అనమాట. ఓకేనా? ఇంకెక్కువసేపు లేట్ చేయకుండా అయితే మేమైతే వెళ్తాము. ఇక్కడ మొత్తం ఏం జరిగినా సరే ఈ నైట్ విజన్ కెమెరా రికార్డ్ అవుతుంది. అంతవరకు మేము బయటకు వెళ్ళి ఆ మిగతా మొత్తం కవర్ చేసి వస్తాం. సో ఉందాము. ఓకే రైట్.
ఏం లేదు, ఏడుపు వస్తాను లోపలికి వెళ్ళి. బాబు డోర్లో క్లోజ్ అయిపోయినాయి బాబు, డోర్లు ఇవి, ఈ డోర్ క్లోజ్ అయిపోయినాయి ఇవి. హలో ఇక్కడ కూడా ఏం లేదు బాబు అసలు. కానీ డోర్లు ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతున్నాయి బాబాయ్. దీని ఇంకెలా కూడా ఉన్నారా సైకో కాడేమన్నా? ఇక్కడ కూడా ఎవరు లేరు అసలు. ఏంది ఇది అసలు, ఏంటి బాబాయ్? ఏడుస్తుంది బాబాయ్. అరే ఏడండి బాబాయ్, ఏడండు. బాబాయ్ డోర్ డోర్ ఈ డోర్ మూసుకోయింది బాబాయ్, ఈ డోర్ మూసింది బాబాయ్ ఆటోమేటిక్గా. ఏం లేదు లోపల. నువ్వు ఓపెన్ చేసినావు, ఇది నువ్వు ఓపెన్ చేసినావు? అది ఓపెన్ ఉంటే నేను డైరెక్ట్ ఓపెన్ లోపలికి వెళ్ళిపోయాను నేను. అవును అవతల చూపిదా? ఈ సౌండ్లు కామానికి వస్తూనే బాబాయ్. అసలు ఏం కావాలమ్మా నీకు? అట్లానే ఉంది బాబాయ్. అయిపోయింది, బ్యాటరీ కూడా అయిపోయింది. అది నా ఫోటో తీసుకోను. ఓకే గైస్, నా దాంట్లో అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది, బ్యాటరీలో కూడా. సో నేను అర్థం ఫుటేజ్ వాడతాను. అసలు లైట్ కూడా కనిపిస్తుంది.